కిరీటి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం ఓవలాపురంలో ఉన్నాము. మనతో పాటు రైతు నారాయణ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. నారాయణ గారు ఎప్పటి నుంచి పెంచుతున్నారు మేకల్ని? మేకలు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది సార్. 3 ఏళ్ళు అయిందా? 3 ఏళ్ళు. ఏం చదువుకున్నారు మీరు? మేము ఏం చదువుకోలేదు. చదువుకోలేదా? ఏం లేదు. ఫస్ట్ నుంచి ఇదేనా? ఫస్ట్ ఇంటి ఇది. ఇప్పుడు మీ నాన్న వాళ్ళు అందరూ? లేదు లేదు, అక్కడ లేదు. నేను నువ్వు స్టార్ట్ చేసావా? స్టార్ట్ చేసింది. ఎట్లుంది ఇది? లాభసాటిగానే ఉందా? పర్వాలేదు సార్, మా వరకు అయితే ఇంతవరకు పర్వాలేదు. మేము ఏదో పెంచుకోవాలని తెచ్చుకున్నాము, పెంచుకుంటున్నాము. ఎప్పటి నుంచి స్టార్ట్ చేసావు ఇది? ఇప్పుడు దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అయింది. ఎన్నితో స్టార్ట్ చేసావు? ఫస్ట్లో 35 తెచ్చుకున్నాం. ఎక్కడ తెచ్చావు? అనంతపుట్లే, మా సంతలోనే. సంతలోనా? పిల్లలు తెచ్చుకున్నావా? లేదు, మా మేకలే తెచ్చుకున్నాం. పెద్దవి తెచ్చుకున్నావు. పెద్ద మేకలు తెచ్చుకున్నాము. ఇప్పుడు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళ తర్వాత ఇన్ని గుంపాయి. ఎట్లనే ఫస్ట్ నుంచి బాగానే ఉందా? ఫస్ట్ ఏమైనా నష్టాలు చూసావా? ఫస్ట్ ఇంటి మేమంతా గమనించలేదు, కానీ ఇప్పుడు పిల్ల ఎదిగిన తర్వాత కనపడిస్తుంది. పిల్ల ఎదిగిన తర్వాత కనిపిస్తుంది. ఇట్లా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాకు ఇంతకుముందు అయితే ఇన్సూరెన్స్ లేదు. దీనిలో ఎదుగుదల బట్టి మాకు ఏం మందులు వాడాలా, ఏం కథ అనేది మాకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? జీవమిత్ర చీమలు ఉండవు. చీమిడి ఉండదా? ఉండవు. మేత బాగా మేస్తాయి. బాగా మేస్తున్నాయి. అరుగుదల బాగుంది. ఇంకోటి ఏమంటే కుంట్లు లేవు. కుంట్లు కూడా లేవా? కుంట్లు కూడా ఉండవు. కుంట్లు లేవు, బాగున్నాయి. ఇప్పుడు ఇది జీవమిత్ర వాడిన తర్వాత మేత ఇంత ముందుకి ఇప్పటికి తేడా ఉందా? తేడానే ఉంది. ఎట్లా అంటే బాగా తింటున్నాయి? ఏం వేసినా అరుగుదల బాగుంది. అరుగుదల కూడా బాగుంది. అంటే ఇతర రోగాలు ఏమైనా రాకుండా ఉన్నాయా వేసిన తర్వాత? ఇప్పుడు ఉండే రోగాలు బట్టి, ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో, ఈ వాతావరణం బట్టి ఈ రోగానికి అయితే ఏది చెప్పలేము గ్యారెంటీ. దీన్ని తాపుకున్న తర్వాత మేలు, చాలా మేలు. దానికంటే మామూలు మందుల కంటే ఇది చాలా మేలు. డాక్టర్ జీవమిత్ర. ఎక్కడ తీసుకున్నారు మీరు ఇది? ఇది మన శ్రీనివాస్ రెడ్డి గారు. ఎక్కడ షాప్ పేరు ఏంటి? పేరు నార్పల. మౌనిక వెట్ ఫామ్. నార్పల్లో కొన్నారు. అక్కడే కొంటారా మీరు ఎప్పుడైనా? మేము మాకు ఆయన పరిచయం వింటే ఏ మంది అయినా అక్కడి తెప్పించుకున్నాం. అన్ని పని చేస్తున్నాయి సార్ దగ్గర కొన్నవి? బాగా పనిచేస్తున్నాయి. మౌనిక వెట్ ఫామ్ నార్పల. ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత ఇంతకు ముందు వేరే మందులు వాడావు కదా, ఇది వాడిన తర్వాత తేడా ఏం గమనిస్తున్నావు నువ్వు? తేడా ఆ మందులకి ఈ మందులకి మన బరువు, చీమలు బాగా యాక్టివ్ గా ఉండేది, ఇట్లాంటివన్నీ బాగా కనపడిస్తాయి. చీములు లేకుండా బరువు పెరుగుతున్నాయా? బాగానే ఉన్నాయి. ఎదుగుదల బాగుంది. దీన్ని తాపిన తర్వాత తేడా ఏం కనపడిస్తుంది అంటే మనకు అదే గుర్తు. ఇంత ముందు పారాడేది ఎట్లుంది, ఇప్పుడు మేతకి ఎట్లా ఎంపలాడుతున్నాయి అనేది అది గమనించాలి. మేత బాగా గట్టిగా తింటున్నాయా? ఆకలి అరటి బాగా ఎంపలాడుకుంటే తింటాయి. హుషారుగా ఉన్నాయి. ఇంత ముందు తాపే మందులు అంత మజ్జుగా డల్ గా ఉండేది, లేజీగా లేకుండా డల్ గా ఉండేది. అట్లా ఉంటాను. సరే, ఇప్పుడు ఇది లివర్ టానిక్ కూడా, ఇది లివర్ టానిక్ ఎవరైనా పెట్టినా లేదు కదా? లివర్ టానిక్ కూడా ఇదే? ఇంత మొత్తం అన్ని ఇదే. ఎట్లా బలంగా కనపడుతున్నాయి? బాగున్నాయి సార్. బాగున్నాయి. అంటే బలం వచ్చేట్లు బాగా గట్టిగా హుషారుగా ఉన్నాయి. గట్టిగా ఎంపలాడతాయి సార్. బాగా ఎంపలాడతాయి. మేత కోసం బాగా ఎంపలాడతాయి. తింటాయి కూడా. నువ్వు బరువు ఎంత పెరిగింది అనుకుంటున్నావు ముందుకు ఇప్పటికి? ఇప్పుడు ఈ పిల్ల అయితే ఆ మందులు పెట్టినప్పుడు అంత కనిపిలే. ఈ మందు వాడినాలు వింటి పెరుగుదల ఉంది. బాగా కంటికి చూపడానికి కూడా బాగా కనపడిస్తుంది. దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఎన్ని ఉన్నాయి నీకు మొత్తం అన్ని 80 ఉన్నాయి. ఎలా పెడుతున్నావు, ఎలా వాడుతున్నావు ఒక్కోదానికి? దీన్ని ఒక్కోదానికి ఇంత మాత్రం పిల్లకైతే 7, 8 కానీ పెడతా. ఎన్ని నెలలు దానికి? దీనికి ఇప్పుడు 8 నెలలు 9 నెలల్లో పడింది. 8 నెలలు 9 నెలలు. 9 నెలలు పిల్ల ఇది. అది అంతే, 9 నెలల పిల్ల. అట్లా దానిలో అన్నిటికీ 8, 7 అట్లా పెట్టుకుంటా. ఇంకా పెద్ద మేకలకి అన్ని 10, 11 కానీ అట్లా పెట్టుకుంటా. ఎన్ని రోజులు పెడుతున్నావు కంటిన్యూగా? 3 రోజులు 4 రోజులు టైం ఉన్నట్లు పెడుతున్నావు. మళ్ళీ 4 రోజులు పెట్టి మళ్ళీ గ్యాప్ ఇచ్చి 2 రోజులు పెడుతున్నావా? పెడుతున్నా. మామూలుగా 5 రోజులు పెట్టాలి కంటిన్యూగా. టైం లేదు కాబట్టి అట్లా పెట్టుకుంటాం. ఓవరాల్ గా నీకు అంతా మంచిగానే ఉంది సార్. నా వరకు అయితే మంచిగా ఉంది. నాకైతే పర్వాలే. ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఇది వాడడం? ఇది ఫస్ట్ టైం సార్ వాడడం. నీకు రిజల్ట్ చూసావు? బాగుంది. రిజల్ట్ ఉంది.
ఇది లివర్ టానిక్ కూడా ఇది పనిచేస్తుంది. పనిచేస్తుంది, అన్నిటికీ పనిచేస్తారు సార్. ఏ జబ్బు ఉన్నా పనిచేస్తాను. పనిచేస్తుంది. మీ ఊర్లో ఎవరికైనా చెప్పావా? ఇంకా చెప్పినా సార్, చాలా మందికి చెప్పినా. వాడుతున్నారా? తెచ్చుకున్నారో లేదో మనకైతే తెలియదు. నేనైతే చెప్పిన జియో మిత్ర బాగుంది, బాగా పనిచేస్తుంది అని చెప్పిన. అలాగే మళ్ళా సిద్ధయ్య అనే గొర్రెలు ఉన్నాడు, ఆయనకు చెప్పింటే తెప్పించినాడు సార్తో. సార్ తెప్పించారు. ఓకే ఓకే. అంటే మొత్తానికి ఇంతకు ముందుకి ఇప్పటికే యాక్టివ్గా ఉన్నాయి. చనిపోతున్నాయి ఏమన్నా ఇది పెట్టిన తర్వాత? లేదు లేదు సార్, చనిపోవడం తగ్గిపోయింది. మొర్టాలిటీ రేట్ కూడా తగ్గిపోతుంది. మామూలుగా డాక్టర్ తో మామూలుగా పిల్లలు అయితే యాసలుగా ఉండవు. ఇది పెట్టుకున్న తర్వాత బాగా నిలబడుతున్నాయి, సావకుండా. సావులు లేవు, బాగా ఉన్నాయి, ఆరోగ్యంగా బాగా యాక్టివ్గా ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. మామూలుగా నువ్వు ఇక్కడ నుంచి మళ్ళీ ఎన్ని గంటలకు బయటకు తీసుకెళ్తావు? ఇక్కడ నుండి 10 గంటల మధ్యలో ఇడుస్తాం. చేన్ల పైకేనా? చేన్ల పైకే సార్. మళ్ళీ ఎన్ని గంటలకు? సాయంత్రం 6, 6:30 అట్లా మధ్యలో అవుతుంది సార్. మళ్ళీ ఎక్కడ అమ్ముతావు ఇవి? మనకి వీలైతే సంతకు వేసిపోతాం, లేదంటే ఆయనే వస్తాడు, ఇక్కడికి వచ్చి కొనుక్కోతారా? వచ్చి కొంటాడు. ఎంత లైవ్ వెయిటా జత ప్రకారమా? జతల ప్రకారం సార్. ఓ రకంగా ఉండేది అయితే 10,000, 20,000. సింగల్ జత కాదు. అట్లా జత అయితే 20,000 అట్లా పడతాయి. బక్రీద్కి ఎక్కువ పోతాయా, మామూలు రెగ్యులర్ గా పోతాయా? మామూలుగా మనం యాక్చువల్ గా అమ్మము, యావో పోతులు ఉంటే అమ్ముకుంటాము. మళ్ళీ ఇవన్నీ నాకు గుంపు చేయాలని మరకలన్నీ పెట్టుకుంటాం. అట్లా మరకలన్నీ అమ్మము. ఓవరాల్ గా మీకు మంచిగా అనిపించింది? నాకైతే మంచిగా ఉంది సార్ ఇప్పుడు వరకు. ఓకే అండి, చూశారుగా నారాయణ గారి మాటల్లో మనం వింటున్నాం కదా. అంటే ఈ మందు పెట్టుకోవడం వల్ల బరువు తొందరగా పెరుగుతున్నాయి, జ్వరము, దగ్గు, జలుబు ఇలాంటివి కూడా రాకుండా ఉన్నాయి, మరణాలు కూడా తక్కువగా ఉన్నాయి, బరువు తొందరగా పెరుగుతుంది, బాగా ఆకలేసి తింటున్నాయి. అది బాగా గమనించారు. చిన్నపిల్లలు కూడా బాగా యాక్టివ్గా ఉంటున్నాయి. కాబట్టి మనం డాక్టర్ జీవమిత్ర వాడుకొని మీ దాని మేకలను కూడా ఇతర జబ్బుల నుంచి పడకుండా కాపాడుకొని రైతులు అధిక లాభాలు పొందాలని మనం ఆశిస్తున్నాం. నమస్తే అండి.